ఒక ఆడబిడ్డను అత్తారింటికి పంపించేటప్పుడు తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు, తల్లి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుంది, భర్త ఒక్కడే పెదాల మీద ముద్దాడుతాడు. ఎందుకో తెలుసా? నుదుటి మీద తండ్రి ముద్దు పెట్టుకోవటానికి కారణం ఏంటో తెలుసా? అమ్మా, అత్తారింటికి పంపిస్తున్నా, నేను ఎప్పుడైనా అత్తారింటికి వచ్చినప్పుడు నేను తలెత్తుకునేటట్లుగా నువ్వు బ్రతకాలమ్మా. ఎంత చక్కగా పెంచేవయ్యా కూతుర్ని, ఎంత సంస్కారవంతంగా పెంచేవయ్యా అని అంటే ఆ ఇంట్లో నేను తలెత్తుకోగలుగుతా. అలా కాకుండా ఇది పెంపకం అయ్యా, ఇలాగా కూతుర్ని పెంచేది అని అంటే అమ్మా నేను అక్కడ తలదించుకోవాల్సి వస్తుంది, నేను తలదించుకునేటట్లుగా బ్రతకొద్దమ్మా అని తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట. తండ్రి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడట, నేను తలెత్తుకునేటట్లుగా బ్రతుకమ్మా అని. తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాదట. ఎందుకో తెలుసా? నా కూతురు ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి, నవ్వుతూ బ్రతకాలి. ఎప్పుడైనా అత్తారింటికి వెళ్తే, నా కూతురింటికి వెళ్తే నన్ను చూడటంతో కూతురు సంతోషంగా, మమ్మీ నాన్న దగ్గర నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో నా భర్త దగ్గర కూడా నేను అంత సంతోషంగా ఉన్నా, అత్తారింట్లో అంత సంతోషంగా ఉన్నానని నా కూతురు నవ్వుతో నా దగ్గరికి రావాలి అని కుమార్తె బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటుందట. భర్త పెదాల మీద ముద్దాడుతాడు, అది అపవిత్రం కాదు. ఎందుకో తెలుసా? అమ్మా మన ఇంటి లోపల ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఈ గడప లోపల ఎన్నో కొరతలు ఉంటాయి. కొన్నిసార్లు మా అమ్మ నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, మా నాన్న నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నా తోబుట్టులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నీకు కడుపు నిండా భోజనం పెట్టిన రోజు ఉండొచ్చు, కడుపు నిండా పచ్చి మంచినీళ్ళు మిగిల్చిన రోజు ఉండొచ్చు, కడుపు నిండా భోజనం చేసిన రోజు ఉండొచ్చు, ఆకలి దప్పులతో ఇంట్లో పస్తులతో పండుకున్న రోజు ఉండొచ్చు. మన ఇంటి లోపల ఏం జరిగినా మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి, విన్నారా? నీ పెదవుల ద్వారం దాటి, మన ఇంటి గుట్టు నీ పెదవుల ద్వారం దాటి బయట చెప్పొద్దు. గుట్టుగా బ్రతుకుదాం, గుట్టుగా బ్రతుకుదాం. సంసారాన్ని గుట్టు చాలా అవసరమని భర్త పెదాల మీద ముద్దాడుతాడట. నేనంట ఇలా కుటుంబాలు కట్టబడితే, నేనంట డిసెంబర్ 25వ తారీఖు ఒక్కరోజే కాదు, ప్రతిరోజు నీ ఇంట్లో క్రిస్మస్ పండుగ అనుభవిస్తాం. ప్రతిదినం ఈ భూమి మీదే చిన్నపాటి పరలోకాన్ని అనుభవించగలుగుతాం. యేసయ్యకి మహిమ కలుగును గాక.